అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను జాసువా గారి గబ్బిలము కావ్యము 2వ భాగములోని 91 నుండి 100 పద్యాలను మీకు వివరించబోతున్నాను. రాజుగారి గురాల రథచక్రముల క్రింద మరణించు రైతుకు శరణమిచ్చి నరజాతిలోన అంతరములుండుట కన్నా అగములేదను ధర్మమాకలించి బహుమతాచార దుర్భర పదాహతి చేసి అసురు సురగు వారి కభయమిచ్చి రాజభాషల కన్నా రాష్ట్ర భాషలలోన రసమున్నదను యథార్థత నెరింగి యుగ యుగాల నాడ ఊబిలో దిగబడ్డా మహితమైన జాతి మతగజము ప్రబల దాస్య నిగల బంధంబుల గలించి దశల మసలుచున్న దినములివి. చాలా వేగంగా పరిగెత్తే గురాల రథచక్రాల క్రింద పడి చనిపోయిన రైతుకు అభయమును ఇచ్చి సమాజంలో ఉన్న మానవులలో ఎక్కువ తక్కువ అనేటటువంటి తేడాలు ఉండటం కన్నా పాపమును లేదన్న ధర్మాన్ని అవగాహనను చేసుకొని అనేకములైన మతాలు ఆచారాలతో భరించరానట్టి పాదముల తొక్కిళ్ళ క్రింద నలిగి ఉక్కిరి బిక్కిరి అవుతున్న వారికి ధైర్యమును ఇచ్చి రాజభాషల కన్నా అనగా అధికార భాషల కన్నా స్వదేశీయమైన వివిధ రాష్ట్రాల భాషలలో జీవ ప్రేరణ ఉన్నదనే వాస్తవాన్ని తెలుసుకొని చాలా యుగాల క్రితమే ఊబిలోకి దిగబడిపోయిన గొప్పదైన జాతి అనే మదపుటేనుగు అనే తన బలిష్టమైన దాస్యపు సంఖ్యలను ఛేదించుకొని సమస్త దిక్కులా సంచరించగలుగుతున్న దినములివి. కలరే మోసపు దేశభక్తి పరుల కైలాస దేశంబున చలికిం కద్దరుదారులై అవల స్వేచ్ఛ రాజ్య భాగంబు రాగలదంచున్ విహరించు పెద్దలు పతంగ స్వామిని నిమ్న జాతుల పై వీరు వెల్లార్చు భాస్వములు చిందుం తీయగా పుల్లగా. ఓ పక్షి శ్రేష్టమా, పరమశివుని నివాస స్థానమైన ఆ కైలాసంలో మోసపూరితులైనట్టి దేశభక్తి పరులు ఉన్నారా? కద్దరు వస్త్రాన్ని ధరించి చలి నుంచి రక్షించుకొని అటు పిమ్మట స్వతంత్ర దేశమునందు తమకు కూడా భాగమొస్తుందని స్వేచ్ఛగా సంచరించునట్టి వారైన పెద్దలు అల్ప కులాల వారిపై కురిపించునట్టి కన్నీళ్లు తీయగా పుల్లగా రాలుతాయి కదమ్మా. మా దౌర్భాగ్యపు జాతిలోన ఒకనిం బాధింపకున్నట్టి ఈ ఆది వ్యాధికి అగ్గమై కుములుటేలా నాకు పోనిమ్ము నా చాదస్తంబిది కష్టపెట్టి తిని పక్షి రోసగాడెన్నడున్ ప్రాదుర్భావము నందరాదు పరసేవా భ్రష్ట వంశంబున
మా దురదృష్టవంతమైన జాతిలో ఏ ఒక్కరిని కూడా బాధ పెట్టని ఈ అనాది కాలపు జబ్బుకి నేను లోబడిపోయి బాధను చెందడం ఎందులకు? పోనీలే, ఇది నా యొక్క చాదస్తం. నిన్ను చాలా కష్టపెట్టి తిని ఓ పక్షిని, రోషమును కలిగి ఉన్నట్టివాడు ఏ ఒక్కడు కూడా ఇలాంటి ఇతరుల సేవలో భ్రష్టు పట్టినట్టి వంశంలో జన్మించనే కూడదు కదా. కలదమ్మా వ్రణమంటరాని తన మా కర్ణింపు మీ ఇండియా పొలమందు గల మాల మాదిగలకున్ భూతేశుడే కాదు కృష్ణులు, కృష్ణుండి రసించు దైవములు క్రీస్తుల్ మస్తుగా పుట్టిన కలుపన్నేరరు రెండు జాతులను ఒక్క నింప సిగ్గయ్యడిన. ఓ తల్లి, అంటరానితనమనే ఒక పెద్ద కురుపు ఉన్నది. సువిశాల భారతావనిలో ఉన్న మాల మాదిగలకు కూడా ఒక్క పరమేశ్వరుడే కాదు, కృష్ణుడు ఒక్కడే కాకుండా ఎంతమంది కృష్ణులు వచ్చినా ఆ కృష్ణులను కాదని నిరసించునట్టి అనేక మంది క్రీస్తులు జన్మించినా కూడా ఈ రెండు జాతుల వాళ్ళను కూడా కలుపలేరు కదా. ఇది చెప్పటానికి చాలా సిగ్గుగా ఉన్నది కదమ్మా. చాకిరి చేసి తెలుగు జాతికి ఏ 10 వత్సరాలు నా వాకిలి త్రొక్కి చూడవు, శుభంబులు సౌఖ్యములెంత కాలమీ బాకి వయస్సుతో అడుగుబట్టిన ఆశలు తెప్పరిల్లునో లేక నశించునో తెలుపలేడు కదా మదనాగవైర్యం. పురాతన చరిత్ర గల తెలుగు జాతికి 50 సంవత్సరాల పాటు ఎంతో వెట్టి చాకిరిని చేసి తిని, శుభాలు గాని సుఖ సంతోషాలు గాని నా ఇంటి వాకిలి యందు తొంగి చూడనే లేదు. ఎంతకాలమీ బాకీ చేసి తినో ఈ వయస్సు మళ్ళినట్టి ప్రాయమున అనగారిపోయినట్టి నా యొక్క ఆశలు నెరవేరునో లేక నశించిపోవునో ఆ పరమశివుడు కూడా చెప్పలేడు కదమ్మా. శుభ శిశువో అదిగాక అశుభ శిశువో తెలియరాదు, క్షోణీ సతికిన్ ప్రభవించు బిడ్డ అకట అబంగుర ప్రసవ బాధ కగ్గంబయ్యన్. భూదేవికి జన్మించిన బిడ్డ శుభ లక్షణాలు కలిగిన బిడ్డడో అలా కాక శుభ లక్షణాలు లేని బిడ్డనో తెలియుటలేదు. భూదేవికి జన్మించిన బిడ్డ అయినా స్థిరమైన ప్రసవ వేదనకు లోనైనదే కదా. అరవంగుతుక కోసి జంతువుల గర్భాగారముల్ చీల్చి నెతురుటేళ్ళన్నటించు మూఢతమ జాతుల్ జాతరల్ చేయచూతురు చూపింతురు ప్రోత్సహింతురు తతివాదుల్ శాస్త్ర పారంగతుల్ కరుణల్ కమ్మని బోధలో పులుగుటక్క చీ హులుకుల్ కదా. ఓ పక్షి సోదరి, మూర్ఖులైనట్టి జాతులకు చెందిన వారు అరుస్తున్నట్టి మూగ జంతువుల గొంతులు కోసి
వాటి పొట్టలను చీల్చి నెత్తటి ప్రవాహాలలో నాట్యాన్ని చేస్తూ జాతరలు నిర్వహించాలని చూస్తారు. అయితే సమయానుకూలంగా వాదించునట్టి శాస్త్ర నిపుణులు అటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు. దయాగుణాన్ని అలవరుచుకోవాలని చేయునట్టి బోధనలు ఒట్టివే కాని అట్టి వారికి అసలు జాలి అనేది లేనే లేదు కదా. కని గంగార్పణమంచు త్రోసి చనియం కర్ణున్ పృదాదేవి ఆతని విద్యాకుల రూప సంపదలు వ్యర్థంబై ప్రలాపింపవో కనియన్ భారత కుంతి మమ్ములా అసంఖ్యాకంబుగా కర్ణుల మునిపక్షి యమనందనుల్ తెలియరి మాదు భ్రాతృత్వము మహాభారతంలో సూర్యుని వరప్రసాదం వలన కుంతికి కలిగిన బిడ్డ అయిన కర్ణుని కని గంగపాలు చేస్తూ నీటిలో విడిచి వెళ్ళిపోయినది. అందుచేతనే కర్ణుని విద్య కులము గాని రూప సంపదలు అన్నీయూ వ్యర్థమైపోయి దుఃఖించాడు కదా. అదేవిధంగా భారతదేశమనునట్టి కుంతి మమ్ములను ఎందరెందరినో కర్ణులను విరివిగా కనినది. ఓ పక్షిని, అయితే ధర్మరాజులు ఇప్పటికి కూడా మా సోదరత్వాన్ని తెలుసుకొనలేకపోతున్నారు కదమ్మా. ఒకడు రుద్రాక్ష మాలికలు నెత్తికి చుట్టి శివమూర్తి అయి భూమికవతరించు, ఒకడూర్ధ్వపుండ్రంబులురువుగా తగిలించి శివలింగమును చూచి చీదరించు, ఒకడు రెండును కాని వికట వేషము తాల్చి పైవారి మీద సవాలు చేయు, ఒకడు గంజాయి దమ్ముకు దాసుడైపోయి బూడిద గురవడై పుట్టివచ్చు. మనుజులార మాది ఘనమైన మతమని ఒకడు తరిమి తరిమి ఉగ్గడించు, పెక్కుమతములిట్లు పేచీలు సాగింప మార్గమేది ఐకమత్యమునకు. ఒకడు రుద్రాక్షమాలలు తల నిండా చుట్టుకొని శివాకృతితో పుడమినందు అవతరించును, ఒకడు విభూది నామాలను విరివిగా రాసుకొని శివలింగమును చూసి చీదరించుకుంటాడు, మరొకడు పై రెండునో కానట్టి వికృత వేషాలను దాల్చి పై వారిద్దరి మీద ఆధిపత్యాన్ని చెలాయిస్తాడు, ఒకడు గంజాయి దమ్ముకు బానిస అయి బూడిదను రాసుకున్నట్టి గురువుగా అవతరించవచ్చును. ఓ మనుష్యుల్లారా, మాదే చాలా గొప్ప మతమని వెంటపడి వెంబడిస్తూ పొగడ్తలాడును. ఈ విధంగా అనేక మతాలు తగవులాడుతుంటే ఇక అందరూ కలిసిమెలిసి ఐక్యతను సాధించి ఉండగలగడానికి దారేదో కదా. మొక్కుబల్ల నెపాన చక్కని పసిపాపలెందరూ గంగలో ఇమిడినారో, సహగమనాచార దహన దేవతలెన్ని చిగురు కొమ్మల బూది చేసెనుకో, చదువు దాచెడు దురాచరణమెందరి కళాభ్యసన చాతురి గొంతు పిసికెనొకో, పొందెరుంగని వేరు బంధాలచే బాహుబలమెంతగా చచ్చుపడియనొక్కో, చిలిపిరాలకు నగిసీలు చెక్కి చెక్కి కాలమెంత అగంతానా
కలిపిరుక్కో చదువ నేర్చిన వెర్రిని చంపగలరే ఒక్క బుద్ధుడు ఒక క్రీస్తు ఒక్క గాంధీ దేవతలకు మొక్కుబడులున్నాయని వాటిని తీర్చాలనే సాకుతో ఎందరినో చక్కనైన పసిపాపలను గంగలో ముంచి గంగ పాలును చేశారో కదా. ఎంతమంది లేతప్రాయమున ఉన్నట్టి వనితలను సతీసహగమనమనే ఒక సాంఘిక దురాచారం పేరుతో చితి మంటలలో వేసి బూడిద పాలు చేశారో కదా. చదువు అంటరానిదిగా చేయునట్టి ఒక దుష్టమైన ఆచరణతో దాచి అణచివేసి ఎంతో మందిలో కలల పట్ల గల అభిరుచిని గొంతు నిలిమి వేసినారో కదా. బంధుత్వాలు తెలియని వేరు బంధాలుగా ఉంటూ మైత్రి బంధనాలు కూడా పాటించక ఎందరెందరిదో భుజబల శక్తి ఎంతగా చచ్చుబడిపోయినదో కదా. చిన్నవైనట్టి రాతి గుండ్లకు రకరకాల ఆకృతులను చెక్కి కాలమును ఎంత దిక్కుమాలినదిగా చేసితిరో కదా. చదువును నేర్చుకున్నట్టి వెర్రివాడిని ఏల చంపగలరు కానని ఒక్క బుద్ధుడు ఒక్క క్రీస్తు ఒక్క గాంధీ లాంటి వారు ఉన్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.